హాయ్ అండి, అందరికీ నమస్తే. సరికొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. స్టోరీ పేరు 'ప్రణయ సంగమం'. అన్ని స్టోరీస్ లాగే ఈ స్టోరీని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్ ఇస్తానండి. అందరికీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్‌ని బట్టి నేను స్టోరీ ప్రొసీడ్ అవుతాను. స్టోరీ స్టార్ట్ చేస్తాను. పండు వెన్నెల, నిండు చంద్రుడు, చల్లని పిల్లగాలి, ఆహ్లాదకరమైన వాతావరణం. మనసుకు ప్రశాంతంగా, కళ్ళకు ఇంపుగా, తనువు పులకరించేలా ఉంది. ప్రకృతి రమణీయతకు పరవశిస్తూ స్వప్నలోకంలో విహరిస్తున్న యువకుడు గాలిని సైతం చీల్చుకుంటూ వేగంగా వచ్చిన వాహన శబ్దానికి కనులు తెరిచాడు. అందమైన ఊహను కాలరాసిన వాళ్ళు ఎవరని కళ్ళల్లో తీక్షతను పెంచాడు. ఎవరి కోసం అనుకునేలోపు కాళ్ళ గజ్జెలతో చూడచక్కని చీర కట్టుతో 20 ఏళ్ల బామ డోర్ తీసింది. గుడ్ నైట్ ఇతికా అని కారు దిగిన అమ్మాయికి చెప్పాడు శిశిర్. గుడ్ నైట్ శిశిర్ గారు అని ఇతిక చెప్తుంటే, నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటా అని చెప్తాడతను అని కళ్ళల్లో ప్రేమను నింపుకుని చూశాడు. అతని మాటలకు చూపులకు కలవరపడి బాయ్ అని గబగబా గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంది తను. కారు వెళ్ళేదాకా గుండెలు అరచేతిలో పెట్టుకుని నిల్చుంది. పార్టీలో జరిగింది తలుచుకుంటూ హౌస్లోకి వెళ్తున్నదల్లా అమ్మా అన్న పిలుపుకు కాళ్లకు బ్రేకులు పడ్డాయి. ఎక్కడికి వెళ్ళావు అని దగ్గరకు వచ్చాడు సెక్యూరిటీ. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళా బాబాయ్ అంది. ఆమెకి ఎవరినైనా వరుసలతో పిలవడం అలవాటు. తండ్రి వయసులో ఉన్న గార్డ్ని బాబాయ్ అంటుంది. ఆ విషయం ముందే చెప్పొచ్చుగా, ఇంత హంగామా జరిగేది కాదు కదమ్మా. డే షిఫ్ట్లో ఉన్న అన్నకు చెప్పా అని చెప్తుంది. నైట్ లేటుగా వస్తానని. మీకు చెప్పలేదా? ఏం జరిగిందన్నా అని అడుగుతుంది. వాడు ఇంటికి వెళ్ళే హడావిడిలో చెప్పలే అమ్మా. చెప్పుంటే చిన్నబాబు శాంతంగా ఉండేవాడు. పార్టీకి వెళ్తే తప్పని ఆలోచిస్తున్న ఆమె చిన్నబాబు అనేసరికి ఉలిక్కిపడి ఏం జరిగింది అని అడుగుతుంది. చిన్నబాబు రాగానే నిన్ను పిలవమన్నాడు. నీ కోసం వస్తే లేవు. ఎక్కడికి వెళ్ళింది తెలియక లేదని చెప్పానమ్మా. అరగంట తర్వాత మళ్ళీ వచ్చి తను వస్తే నన్ను కలవమని చెప్పు, ఎంత లేట్ అయినా సరే అని చాలా సీరియస్గా చెప్పారమ్మా అని అంటాడు. ఒకసారి వెళ్ళి కలు, కొంచెం జాగ్రత్తగా ఉండు, చాలా కోపంగా ఉన్నాడని చెప్పి తన ప్లేస్కి వెళ్ళాడు. ఎందుకు పిలిచారు అని డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా పరుగులాంటి నడకతో వెళ్ళి డోర్ నాక్ చేసింది. ఎత్నిక్ రిమోట్తో డోర్ ఓపెన్ చేశాడు. తెరుచుకోవడం ఆలస్యం. అతని కోసం నలువైపులా చూసింది. రూమ్లో లేక బాల్కనీలో ఉంటాడని వెళ్ళడంతో ఎదురు పడేసరికి డాష్ ఇచ్చేదలా ఎలాగో కష్టపడి నిలబడింది. ఒకసారి సూటిగా చూసి కళ్ళు దించేసింది. అతని ఫేస్ అంతేనా, లేక తను పెద్దగా ఊహించుకుని భయపడుతుందేమో కానీ ఏ భావం లేకుండా చూసే చూపులకు అర్థాలు తేలక తనకు తెలిసిన అర్థాన్ని అన్వయించుకుని సీరియస్గా ఉన్నాడని కనులు దించింది. 2 అడుగులు వెనక్కి జరిగి బాడీ మొత్తం స్కాన్ చేసి ఎక్కడికి వెళ్ళావు, ఈ అవతారం ఏంటి అని అడుగుతాడు మన హీరో. అని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గమ్మంది అతని కంఠం. తలెత్తి ఒకసారి తన వైపు తెరవైపు చూసింది. చాలా రోజుల తర్వాత చీర కట్టుకుంది. ఎక్కడన్నా పక్కకు జరిగిందేమో అని కంగారు పడి అంతా బాగానే ఉంది. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళా అని చెప్తుంది. అది కాదు, ఈ డ్రెస్సెస్ ఏంటి, పార్టీకి ఇలానే వెళ్తారా అని యాటిట్యూడ్గా శారీ వైపు చూస్తాడు మన హీరో. ఏమైంది, పార్టీకి శారీలో వెళ్ళకూడదా అని అంటుంది. చీర కట్టుకుంటే తప్పొచ్చిందా, ఈయన హై క్లాస్కు తగ్గట్టు అరకోక బట్టలు వేసుకుని అందరికీ ఫ్రీ షో చెయ్యాలా, ఈయనెందుకు అన్నీ అంటూ బుస్సున కోపం తనకొచ్చి, నేను ఎలా వెళ్తే మీకేంటి, ఎందుకు పిలిచారో అది మాత్రం చెప్పండి అని ధైర్యం చేసి చెప్తుంది తను. అప్పటిదాకా ఏ భావం లేకుండా శాంతంగా ఉన్న మొహం రౌద్రసంలోకి మారింది. ఏమన్నావ్ అంటూ ముందుకు అడుగులు వేస్తుంటే
అతని ఆవేశానికి భయపడి వెనక్కి అడుగులు వేస్తూ గోడకు ఖర్చుకుంది ఇషిత. రెండు చేతులు ఇంచు కూడా తగలకుండా లాక్ చేసి వాడు ప్రేమిస్తున్నానని అందరి ముందు ప్రపోజ్ చేసేసరికి కొమ్ములొచ్చాయా నీకు, నోరు లేస్తుందనేసరికి ఇతిగా కళ్ళ వెంబడి ధారపాతంగా నీళ్లు కారాయి. ఫ్రెండ్ బలవంతం చేస్తే పార్టీకి వెళ్ళింది. అక్కడ శిశిర్ అందరి ముందు ప్రపోజ్ చేశాడు. అతను అలా చేస్తాడని అస్సలు ఊహించుకోలేదు. గంట క్రితం హోటల్లో జరిగిన విషయం ఇతనికెలా తెలిసింది? షాక్. అతనన్న మాటలకు దుఃఖం ఒకేసారి కలిగింది. ప్రతిదానికి ఇదొకటి విలువ, తెలుసా వీటి విలువ అని చెంపల మీదుగా జారుతున్న కన్నీటిని వేలితో పట్టి, ఇవి చాలా ప్రిషియస్, అనవసరంగా వృధా చేయకు, ఇంకో చెక్క కింద రాలితే నాలో మృగాన్ని చూస్తావు అని అంటాడు తను. అనేసరికి ఏడవడం ఆపేసి బిగపట్టింది. దట్స్ గుడ్. ఇప్పుడు చెప్పు, వాడికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎస్ ఆర్ నో అని అడుగుతాడు. ఏం చెప్తే నీకెందుకు, నన్ను అడగడానికి ఏ హక్కు ఉందని? బాధ కాస్త ఉక్రోషంగా మారింది. అతను తనను కంట్రోల్ చెయ్యాలని చూడడం అస్సలు నచ్చలేదు తనకు. నాకు ఏ సంబంధం లేనప్పుడు ఏం చేస్తే ఈయనకెందుకు అనే మొండితనం ఆవహించింది తనలో. గోడ మీద పిడికిలతో గట్టిగా గుద్దేసరికి గుండెలెదిరాయి తనకి. ఏ హక్కుందో చూపించనా అని అంటాడు. అవసరం లేదు, ఇప్పుడు హక్కుల దాకా వెళ్ళకండి. వాటి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు అనడంతో ఊపిరి తగిలేంత దగ్గరగా వచ్చి, వాడికి ఓకే చెప్పావా అని అంటాడు. హా చెప్తా అని తెగించేసి మనసులో అనుకున్న మాట బయటకు రాకముందే నడుంపై చేయి పడింది. మొదటిసారి అతని స్పర్శ ఏ అదాచారణ లేని నడుముపై తగులుతుంటే గొంతు తడారిపోయి కుటుకలు మింగింది తను. ఆ షాక్ నుండి తేరుకోకముందే పెదవులు చెతకూడాయి. తన నీడ కూడా అతని మీద పడకూడదని 4 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేసిన మనిషి ఇప్పుడు టచ్ అవుతుంటే మెదడులోని నరాలు చిట్లినంత పనైంది తనకి. తొలిముద్దనే స్పృహ లేనంతగా భయంతో బిగుసుకుపోయింది. భయం అంటే ఇలాంటి భయం కాదు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి అరికాళ్ళలో తడి చేరేంతగా. తను ఏం చేస్తున్నా ప్రతిఘటించలేనంతగా ఫైట్ అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలీదు. సొంతం చేసుకునే క్రమంలో కలిగిన బాధకు తెలివొచ్చింది. ఆనందాలు నింపాల్సిన పున్నమి రేయి కాస్త ఆమె జీవితంలో మర్చిపోలేని కాలరాత్రిగా మారింది. తన బాధకు కారణమైన అతన్ని దూరం చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేసింది. మొహవేశంలో పట్టు బిగించడంతో కదల్లేని నిస్సహాయ స్థితికి చేరింది. కళ్ళు తెరిచిన ఆమెకు వెలుగు రేఖలు దర్శనం ఇచ్చాయి. తెల్లవారిందని తెలిపే చిహ్నంగా గదిలో అతడు లేడు. నలిగిన పువ్వులా తను తప్ప లేవలేని ప్రయత్నించింది. తన స్థితిలో ఉందో గమనం రాగానే శరీరాన్ని దుప్పటితో కప్పుకుంది. ఒకవైపు శరీర బాధ, ఇంకొక వైపు మానసిక బాధ, రెండూ ఇస్తున్న బాధతో మనసు కకావికలమైంది తనకి. గుండెలపైన మంగళసూత్రాలు బరువుగా భారంగా తోచాయి. వాటి భవిష్యత్తు ఏంటో తెలియక దిక్కుతోచని స్థితిలో పడింది. ఒక చేతిలో పెగ్, ఇంకో చేతిలో సిగరెట్తో యాటిట్యూడ్గా ఆరోగేట్ లుక్ ఇచ్చి, చూడడానికి యావరేజ్గా ఉంటావు కానీ బెడ్ పైన సూపర్గా ఉన్నావు అని ఒళ్ళు విరుచుకున్నాడు తను. ఆ మాటలు ప్రేమించే భర్త నోటి నుండి వింటే సంతోషంగా ఉంటుంది కానీ బలవంతంగా విడాకులు ఇస్తానంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. తప్పనిసరి పరిస్థితిలో తాళి కట్టి నువ్వంటే నాకు ఇష్టం లేదని బంధాన్ని ఎవరికీ తెలియనివ్వక డైవర్స్ ఇవ్వమని, అవి వచ్చేదాకా అవుట్ హౌస్లో ఉంచి చిటికెన వేలు తాకనంత దూరంగా తన నీడ కూడా పడనంత డిస్టెన్స్ పాటించినవాడు ఒకసారిగా తనతో కలిసిపోయేసరికి అతన్ని ఎలా అర్థం చేసుకోవాలని అయోమయో స్థితిలో పడింది. పాపం మన హీరోయిన్ కదలకుండా బొమ్మలా ఉండేసరికి రెడీ అవ్వు, కోర్టుకి టైం అవుతుంది, మనదే
ఫస్ట్ హియరింగ్ అని స్మోక్ చేశాడు. ఇంత దాకా వచ్చాక డైవర్స్ ఇవ్వనంటాడని ఆశపడింది పాపం తను. ఒక్క మాటతో ఎక్కడో మినుకు మినుకుమంటున్న ఆశ కూడా అణగారింది. పట్టుదల వదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేయాలని. ఎక్కడికి అని ఎదురు ప్రశ్నించింది తను. డ్రింక్ షిప్ చేస్తూ. తెలీదా లేక తెలియనట్టు నటిస్తున్నావా అని నొసలు ముసివేశాడు. అన్నీ తెలుసు కాబట్టే అడుగుతున్నా. ఇంత దాకా జరిగాక కోర్టుకి వెళ్ళాలా అని మొండిగా అంది తను. హేయ్, హలో, ఏం మాట్లాడుతున్నావు? జరిగిన దానికి డైవర్స్ ఇవ్వనని భ్రమపడకు. నీ కోరిక నెరవేరుతుందని ఆశపడకు. నీలాంటి వాళ్ళను ఎలా హ్యాండిల్ చెయ్యాలో బాగా తెలుసు అని చెయ్యి పట్టుకు లాగాడతను. అతని పట్టుకు పాలమీగడ లాంటి శరీరం మందారంలా మారింది. నేను మీకు సరిపడనప్పుడు నన్నెందుకు ముట్టుకున్నారు మీరు అని చీరను ఒంటి నిండా చుట్టుకుని ఆవేశపడింది తను. పెద్ద ఉత్తమురాల్లా బిల్డప్ ఇస్తున్నావు, నాటకాలాడుకు. ఆ ఫోక్స్ నిన్ను తాకిన మొదటివాణ్ణి రాత్రే తెలిసింది. అంత మాత్రాన నిన్ను ఏలుకుంటానని కలలు కనుకు. నీ గ్రిప్లోకి రాలేదని శిశిర్ గాడిని తగులుకున్నావు. వాడు కాకపోతే ఇంకొకడు అంటుంటే చూపు విసిరింది తను కోపంతో. ఇదంతా కోపమే. నీకు సూట్ అవ్వదు. నాటకాలు ఆడకుండా బయలుదేరు. అతని మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి ఆమెకి. అతని మాటలు వినలేక అసహ్యంగా మొహం తిప్పేసుకుంది తను. ఇష్టం లేని పెళ్లి నుండి విముక్తి లభిస్తుందని ఆశపడింది, కానీ ఇలా చివరి నిమిషంలో తన జీవితాన్ని నాశనం చేస్తాడని ఊహించుకోలేదు తను. ఆలోచించింది చాలు. ఇట్స్ ఆల్మోస్ట్ 10. కోర్టుకు వెళ్ళాలి. గో ఫాస్ట్ అంటూ తన నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశాడతను. అతని వైపు చూడ్డానికి కూడా ఇష్టపడక అదర బాదరాగా బట్టలు కట్టుకుని అవుట్ హౌస్కి వెళ్ళింది తను. ఒంటి మీద పడుతున్న నీళ్లతో పాటు కన్నీళ్లు కలిసిపోయాయి. 10 నిమిషాల్లో బయటకు వచ్చింది. మలినం మంటిన కడిగిన ముత్యంలా. కోర్టుకి చేరేసరికి లాయర్ రెడీగా ఉన్నాడు. కోర్టు రూమ్కి వెళ్తూ అన్నీ రెడీగా ఉన్నాయా అని నడుస్తూనే అతడు చెప్పిన చోట సైన్ చేశాడు ఎత్నిక్. వెనుక మౌనంగా నడిచింది ఈతిక. జడ్జి అడిగిన దానికి ఆమె గుండెల్లో భూకంపం చెలరేగింది. అతని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నామని అడుగుతుంటే తల తిరిగింది. ఆమె ఏం అడిగినా అన్నింటికి తల ఊపింది పాపం. అతని బెదిరింపుకు లొంగి. కోర్టుకు వస్తున్నప్పుడు మధ్యలో నా ముందు అన్నింటికీ సరేనని కోర్టులో విడాకులు వద్దంటే మాత్రం మీ నాన్న ప్రాణంలో భావించే నువ్వు పరువు పోయేలా చేస్తా. నీ ఘన చరిత్ర విని ఊర్లో అందరూ చీ అంటుంటే ఇలాంటి కూతుర్ని ఎందుకు కన్నానని గుండాగి చేస్తాడు మీ నాన్న అన్నాడు. అతను అన్నంత పని చేస్తాడని కొద్ది కాలంలో చూచాయిగా అర్థమైంది తనకు. తన జీవితం ఎటుపోయినా పర్లేదు, తండ్రి క్షేమంగా ఉండాలని మనసు చంపుకుని విడాకులు ఒప్పుకుంది తను. పేపర్స్పై సైన్ చేయమంటే బయటకు దూకుతున్న కన్నీళ్లను బందీ చేసి సైన్ చేసింది. ఫార్మాలిటీస్ పూర్తి చేసి లాయర్ని పంపించి పాకెట్లో చేయి పెట్టి స్టైల్గా ఆమె ముందుకు వచ్చి సన్ గ్లాసెస్ తీసి యు ఆర్ నౌ ఫ్రీ బర్డ్, నీ ఇష్టం అని కార్నర్ స్మైల్ ఇచ్చాడు తను. బదులు ఇవ్వకుండా తాళిని గుప్పెట్లో పట్టుకుంది. అతని చూపు గుప్పెట్లో నలుగుతున్న సూత్రాలపై పడగానే కనుబొమ్మలు పైకి లేచాయి. కనుమూసి తెరిచెంతలో తాళిని పట్టుకున్నాడు. ఇవి నీ మెడలో ఉండడానికి వీల్లేదు అని పిడికిట్లో బంధించాడు. వెనక్కి వేలాడి ఆగిపోయి చెక్ చేతిలో పెట్టి ఇది ఇది 1 నైట్ కన్నాడు అతను. దానివైపు కంపరంగా చూసి, ఇందుకోసమే అనుకుంటే నీ భ్రమ పోగొడతా అని ముక్కలు ముక్కలుగా చింపేసి అతని చేతిలో పెట్టి, నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే నీ చేతిలో నలిగిన నా జీవితాన్ని తిరిగివ్వు. ముక్కలైన మనసు అతికించు. కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పు అని సూటుగా చూసిందామె. ఆమె చేసిన పనికి, అన్న మాటలకు గట్టిగా షాక్ తగిలింది అతనికి. తేరుకుని చూసేసరికి నిబ్బరంగా ముందుకడుగులు వేస్తున్న తల్లిదండ్రులకు, ప్రపంచానికి
తెలియని తెలియనివ్వని మాజీ భార్య కనిపించింది. 4 సంవత్సరాల తర్వాత ముంబైలోని లేడీస్ హాస్టల్ రూమ్ నంబర్ 101 తెల్లవారుజామున 4 గంటల సమయం. హఠాత్తుగా ఉలిక్కిపడి లేచింది ఇతిక. తనలా సడన్గా లేచేసరికి వాష్రూమ్ వస్తున్నా రూమ్మేట్ కంగారు పడి ఏమైందని లైట్ ఆన్ చేసింది. ఏదో పీడకల అని లైట్ ఆఫ్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంది. ఆనాటి రాత్రి జ్ఞాపకం వస్తే చాలు నిద్ర కరువైంది ఇతికాకి. ప్రతిరోజు ఇదే వరుస బాధ. అసలు ఎందుకు తన జీవితం అలా అయింది? ఆమె పడే బాధకు కారణం ఏమిటి? అసలు హీరోకి తనకి ఎలా కనెక్షన్ ఉండేది? తను మంచివాడా కాదా? ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. నేను తప్పకుండా స్టోరీ కంటిన్యూ చేస్తాను. అండ్ అలాగే రావణ్ వర్సెస్ సీత సీజన్ 2 చాలా మంది అడిగారండి. తప్పకుండా ఒక 2 డేస్లో కన్ఫామ్గా ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.